ఉమ్మడి విశాఖ జిల్లా ఏజెన్సీలోని అడవులు ప్రకృతికి పెట్టిందే పేరు. విస్తారమైన అడవులు, ఎత్తైన కొండలు, వృక్ష జంతు సంపదకు ఈ ప్రాంతం నిలయంగా ఉండేది. అలాంటిది పోడు వ్యవసాయం, చెట్లు నరికివేత కారణంగా అడవులు అంతరించిపోతున్నాయి. ఇక వెరసి పర్యావరణానికి ముంపు వాటిల్లే ప్రమాదం ఏర్పడింది. దశాబ్దాల కిందటితో పోల్చుకుంటే అటవీ విస్తరణ గణనీయంగా తగ్గిందనే చెప్పాలి. ప్రస్తుతం 3 అంతుల జంతువులు కనుమరుగైపోయాయని అధికారులు చెబుతున్నారు. దీంతో సకాలంలో వర్షాలు కురవక అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అంతేకాక ఈ ఏటా ఎలనినో ప్రభావం ఏర్పడేందుకు ప్రధాన కారణమైంది నిపుణులు చెబుతున్నారు. అటవీ విస్తరణ గణనీయంగా తగ్గిపోవడంతో ఆందోళన సర్వత్రా వ్యక్తమవుతుంది. దశాబ్దం కిందటితో పోల్చితే 3 అంతుల అడవులు కనుమరుగయ్యాయి. ఇలాంటి పరిస్థితి నుంచి బయటపడేందుకు కూటమి సర్కారు ప్రత్యేక కార్యక్రమాన్ని తెరలేపింది. ఫారెస్ట్ క్రమంగా అంతరించిపోతున్న నేపథ్యంలో అధికారులు ప్రత్యామ్నాయ చర్యలు చేపడుతున్నారు. అడవులను మళ్లీ చిగురింపచేసి పచ్చదనాన్ని నిలిపేందుకు సరికొత్త ప్రోగ్రాం అమలు చేస్తుంది. ప్రధానంగా ఏజెన్సీ ప్రాంతాల్లో అధికారులు అడవులు విస్తరించేందుకు గాను సీడ్స్ బాల్స్ పంపిణీతో పాటు గ్రామాల్లోని గిరిజనులకు అవేర్నెస్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఒక్క అల్లూరి సీతారామరాజు జిల్లాలోనే 1,90,000 సీడ్ బాల్స్ ను అందించడం జరిగింది. అలాగే పాడేరు, చింతపల్లి డివిజన్ పరిధిలోని 14 రేంజ్ కార్యాలయంలోని గతంలో కంటే అదనంగా విత్తన బంతులు చల్లే కార్యక్రమానికి రూపకల్పన చేశారు. అడవులను రక్షించడంతో పాటు విస్తృతంగా చెట్లు నరికే కార్యక్రమంతో ముందుకు సాగుతున్నారు. తాజాగా విశాఖ జిల్లా చింతపల్లి అటవీ ప్రాంతంలోని సాంకేతికంగా వినియోగించి భారీ మొత్తంలోని సీడ్ బాల్స్ వెదజల్లారు. సుమారు 5,60,000 విత్తన బంతులను అధికారులు డ్రోన్లతో జారవిడిచారు. ప్రతి హెక్టర్కు 100 విత్తన బంతులు నాటే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. ఏజెన్సీ ప్రాంతంలోని ప్రతి గ్రామంలో సభలు నిర్వహించి గిరిజన రైతులకు చైతన్యవంతం చేస్తున్నట్లు డిఎఫ్ఓ నరసింహారావు తెలిపారు. అడవులు అంతరించిపోవడం వలన కలిగే అనర్థాలు, ఎండాకాలంలోని అడవికి నిప్పు పెట్టడం వల్ల వచ్చే ఇబ్బందులపై అవేర్నెస్ చేస్తున్నట్లు పేర్కొన్నారు. విత్తన బంతులను గిరిజనులకు అందజేసి వారి భూముల్లో దగ్గరుండి నాటిస్తున్నామని చెప్పారు. వివిధ రకాల విత్తన బంతులు తయారు చేసి అందిస్తున్నామని ఆయన వాటిలో చింత, రావి, మర్రి, నేరేడు, తురకవేప, మామిడి విత్తనాలను అధికంగా సప్లై చేస్తున్నట్లు స్పష్టం చేశారు. అయితే ఎగిస, నల్లమంది విత్తనాలను చేతులతో నాటుతున్నట్లు వెల్లడించారు. డిఎఫ్ఓ నరసింహారావు తెలిపారు. విత్తన బంతులు తయారీ మరియు చల్లడం అంటే సీడ్ బాల్స్ మేకింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ అనే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమం యొక్క ప్రధాన ఉద్దేశం రాష్ట్రంలో ఏవైతే నేటివ్ స్పీసెస్ అంటే స్థానికంగా జరిగే అడవుల్లో దొరికే విత్తనాలు అయితే ఉన్నాయంటే మర్రి, రావి, జువ్వి, నేరేడు, తెల్లమద్ది, నల్లమద్ది, వాటిని ఎక్కడెక్కడైతే మనకి అడవుల్లో మనము సీడ్స్ కలెక్ట్ చేస్తాము. సీడ్ కలెక్ట్ చేసిన తర్వాత వాటిని బంకమట్టి, అదేవిధంగా ఎర్రమట్టి దాన్ని కలిపేసి ఆ సీడ్స్ను కూడా కలిపేసి సీడ్ బాల్ తయారు చేస్తాము. ఈ విత్తనాల తయారీ సందర్భంగా ప్రజల భాగస్వామ్యం కూడా తీసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమం యొక్క ప్రధాన ఉద్దేశము ఎక్కడెక్కడైతే ఓపెన్ స్పేసెస్ ఉన్నాయో అడవుల్లో కానీ, అడవి బయట RF రిజర్వ్ ఫారెస్ట్ బయట కానీ అక్కడ ఆ విత్తన బంతులను చల్లడం అనేది ప్రధాన ఉద్దేశము. ఈ దిశగా చింతపల్లి అటవీ డివిజన్ పరిధిలో 2026 సంవత్సరానికి గాను 5,60,000 సీడ్ బాల్స్ తయారు చేయడం జరిగింది. ఈ సీడ్ బాల్స్లో 4,90,000 వరకు మనము మన గ్రామస్తులు, అదేవిధంగా ROFRలో ఎవరైతే పట్టాదారులు ఉన్నారో వాళ్ళు, అదేవిధంగా మన స్టాఫ్ అందరూ కలిసి అడవిలో వాటిని చల్లడం జరిగింది. అంటే సీడ్ డిప్లింగ్ చేయడం జరిగింది, సీడ్ డిస్పర్సల్ కూడా జరిగింది. ఎక్కడైతే అడవుల్లో మనం వెళ్ళలేమో, మనుషులు వెళ్ళలేరో ఆ ప్రాంతంలో డ్రోన్ల ద్వారా మనము డిస్పర్సల్ చేయడం జరిగింది. ఇన్యాక్సెసిబుల్ సైట్స్కి ఆ డ్రోన్స్ వెళ్తాయి కాబట్టి అక్కడికి తీసుకెళ్ళి అక్కడ కూడా దాని ద్వారా 70,000 వరకు మనము